వార్త 4వ అధ్యాయం 17వ వచనం మనం కలిపి చదువుకున్నాం. చేసిన 5 కొత్త నిబంధన మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందులని చెప్పుచు ప్రత్యంత మొదలు పెట్టాను. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుదని చెప్పించుకుంటారు. యేసు ప్రభువారు ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు చేసిన బోధ విషయంలో ముఖ్యమైన అంశం పరలోక రాజ్యం సమీపిస్తుంది, అందులో మారు మనసు పొందండి. ఈరోజు మారు మనసు అనే మాటని రక్షణ లేని వారు, రక్షణ పొందిన వారు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి. మారు మనసు లేకుండా రక్షించబడటం ఒక పాపి అసంభవం, జరగదు. రక్షించబడిన తర్వాత మారు మనసు దినదినము పొందకుండా రక్షణలో ఎదగటం అనేది కూడా జరగదు. యేసు ప్రభువారు పరలోక రాజ్యం సమీపించి మారు మనసు పొందండి. మానవుని మనసు జన్మగా ఈ లోకం వైపు, పాపం వైపు ఎప్పుడు కూడా అది ఆకర్షించబడుతూ ఉంటుంది. సహజంగా ఆ మనసును కంట్రోల్ చేయకపోయినా సహజంగా ఆ మనసు లోకం వైపు, పాపం వైపు చాలా సంతోషిస్తూ ఉంది. దాని నుంచి మనము మారు మనసు పొందాలి అని ప్రభు చెప్తున్నాడు. మారు మనసు అనేది ఏదో పైన ఒక చిన్న బాధ వస్తే ఏడవటం అలాంటిది కాదు. ఒక పాపం చేసే వ్యక్తి ఏదన్నా తప్పు చేసామనుకో, చిన్నపిల్లాడు ఓపెన్ చేస్తున్నట్టు చేస్తాడు, మళ్ళీ రేపు నుంచి అదే తప్పు చేస్తాడు. అది కాదు మారు మనసు. అంటే సహజంగా మనిషిలో కొంత తప్పు చేస్తే బాధ ఉంటుంది అనేది అది సహజం. అది అంతే, అది పరిమితం. అది మనం పాపం నుంచి రక్షించదు. రేపు మళ్ళీ అదే పాపం చేస్తాం. అమ్మాయి ఏడుస్తావు, రేపు వచ్చి మళ్ళా అదే తప్పు చేస్తాం. ఇంకో 2 రోజులు జాగ్రత్త లేకపోతే దానికంటే ద్వారంగా ప్రవర్తిస్తాం. అది నిజమైన మారు మనసు కాదు. అనారోగ్యంగా ఉంటే కొంతమంది అయ్యా ప్రార్థన చేయి, అయ్యా ప్రార్థన చేయ, ప్రార్థన చేయని చాలా తక్కువ మనసుతో ఉంటారు. తర్వాత ఆరోగ్యం వచ్చిందని అల్లేపేస్తే జీవితంతో పడుతుంది. సో అనారోగ్యంలో ఉన్నప్పుడు వచ్చింది అది పశ్చాత్తాపం కాదు, అది కొంత సమయం ఉంది. బైబిల్ జీవితంలో నిజమైన మారు మనసు పొందని వారు ఉన్నారు, నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండంలో 9వ అధ్యాయం మోషేతో ఫరో ఇలా చెప్తున్నాడు. నిర్గమాకాండము 9వ అధ్యాయంలో నిజమైన మారు మనసు కాదది. 9వ అధ్యాయము 27వ వచనం చదవండి. చూడగా మోషే అహరోనులను పిలువనందుకు, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు,
ఇక్కడ ఒక మాట అన్నాడు, ఫరో ఇజ్రాయెల్ ప్రజల్ని బాగా కష్టపెడుతూ ఉన్నాడు. దేవుడు మోషేని అహరోనును పంపించి, నీవు నా ప్రజలైన ఇజ్రాయెల్ని విడిపించాలి, లేకపోతే నీ మీదకి నీ దేశం మీదకి చాలా కష్టాలు వస్తాయి అని చెప్పాడు. ఎవడు యెహోవా, ఎవడు అని అంత మాట్లాడాడు. సరే, ఆ కష్టాలు వచ్చినాయి, వడగట్లు పట్టడం ఎన్ని వచ్చినాయి. అప్పుడు భయం వేస్తుంది బాగా. అప్పుడు అన్నాడు, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవర్తుడు అన్నాడు. సో కొన్నిసార్లు మన జీవితంలో ఏదన్నా భయం వచ్చిందనుకో, ప్రభా నేను పాపిని ప్రభా ఓటమి అనవచ్చు. ఎలాగంత బాగుంది అనుకో, మన పాపం అంటాం అని మీరే మీ నోట్తో ఇంకొకరితో మాట్లాడతారు. అట్లాంటి ఇంట్లో ఉన్నాను పరలోకం కావాలి. అది అసలు మారు మనసు పశ్చాత్తాపం కాదు. కింద ఫరో ఏమన్నాడు చూడండి, 34. అయితే ఫరో వృక్షమును కొనటానికి పురుగులను నిలిచిపోవలసింది. ఇంకా పాపము చేయించు తమ హృదయములను కఠినపరుచుకుని. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుతాడు. అప్పుడు ఏడ్చాడు కదా, పాపం చేసిన యెహోవాని వేడుకో, ఈ వర్షము వడగండ్లు ఆపేసేయి అంటే మోసే దేవుడు వేడుకుంటే అవి ఆగిపోయి ఇదంతా బాగుందిగా. అవి చూసి అతడును అతని సేవకుడు ఇంకా పాపం చేయించు తమ హృదయములను కఠినపరుచుకొని, అయ్యా అనారోగ్యం పోతే నేను ప్రభువు నమ్ముకుంటానయ్యా, ఈ అనారోగ్య సమస్యకి నేను ప్రభువు నమ్ముకుంటానని ఏడుస్తారు కొంతమంది. ఎందుకంటే అప్పుడు తెలుసు ప్రభు కనికరం అడిగిన వాడు, దయగలిగిన వాడు స్వస్థత ఇచ్చేస్తాడు. అటువంటి దిగుతుంటాడు, ఇంకా డబ్బులు ఎక్కువ పాపం చేస్తుంటాడు. నాకు ఇష్టం రామ్మా, నువ్వు వస్తానున్నావు కాబట్టి నేను వచ్చేది, నాకు చాలా పనులు ఉన్నాయి అది మన మనసు కాదండి. మన నరకానికి వెళ్తాం. ఆ చిన్నది మనసులో పట్టే ఎవరికైనా ఉంటుంది. సో రక్షించబడాలంటే అది కాదు, అంత నువ్వు చాలా జాగ్రత్త పడి కన్నీరు కాల్చి ప్రభు శిలువ వైపు చూసి నీ పాపం ఆయన గుచ్చింది అని నువ్వు ఏడుస్తే నీ హృదయం లోపల నుంచి వచ్చేస్తుంది, పాపి నేను, అది పర్మనెంట్ ఉండిపోతుంది. ఇది లోపల ఏదో పెట్టుకొని మనకి ఇష్టం, మనకు మంచి జరగాలని నటన చేసే ఆ టైంలో వచ్చేదాన్ని. సో చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏంటో తప్పు చేసినంటే ఏడుతుంటారు, ఆ తర్వాత పోయి అదే తప్పు చేద్దాం. మారు మనసు అనేది హృదయం లోపల నుంచి వస్తాను. ఇంకొక ఆయన ఉన్నాడు, మొదటి రాజు 21వ అధ్యాయంలో ఆహాబు చాలా దుష్టుడు. ఇరవై 27వ వచనం, 21వ అధ్యాయం 27. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను తుడుచుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకులకి నేను దాన్ని రప్పించేదని.
ఇక్కడ ఆహాబు చాలా దుర్మార్గం, విపరీతమైన విగ్రహాలను ఉపయోగించాడు. అంతేకాదు, ఒక పేదరికంతో ఉన్న నాబోతు అనే ఆయన ద్రాక్ష తోటని వీళ్ళు తీసుకుంటానికి ఆయన చంపించి తీర్చుకున్నాడు. నేను రాజు కదా. ఆహాబు భార్య యెజెబెలు ఆ మాట విని దానికి ఆమె చంపించేసింది. తర్వాత పోయి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ప్రవక్త వచ్చి మాట్లాడాడు, ఏంటంటే నువ్వు చేసింది అని. చాలా డిఫరెంట్గా, అంటే నీ శవాన్ని కూడా, నీ రక్తాన్ని కుక్కలు మాపుటి, నువ్వు చేసిన దానికి నీ యొక్క తరం తర్వాత ఎవరు పురుషులు కూడా ఉండరు అని చెప్పి ఆయన చాలా బాధేసింది. చాలా బాధ. అయ్యో, బట్టలు చింపుకున్నాడు, గోని పట్టు కట్టుకున్నాడు. గోని పట్టు కట్టుకోవడం చాలా బాధపడు. ఉపవాసం ఉన్నాడు. చూడండి ఆ మాట, ఉపవాసం ఉంది. వ్యాపులు పడ్డాడు, దేవునికి భయపడ్డాడు. ఆ తర్వాత అధ్యాయం మీరు చూస్తే ఇంకా లోకంలో కపటం బాగానే ఉండిపోయింది. ఇంకా తన లోపల ఉన్న ఆ కపటం ఒక ప్లాన్ వేశాడు. యుద్ధానికి యెహోషాపాతుని తెలిసి, నేనేమో మామూలు డ్రెస్ వేసుకుంటాను, ఎందుకంటే మామూలు డ్రెస్ వేసుకుంటే నన్ను రాజు అనుకోరు కదా, నువ్వేమో రాజు వస్త్రాలు వేసుకో అని ఒక కపటమైన వేషం వేశాడు. ఆత్మ తర్వాత చచ్చిపోయినట్టు వస్తుంది. సో ఆహాబుకి ఆ దేవుని యొక్క భయం అనేది వచ్చేసి అప్పుడు అయ్యో నేను పాపం చేశాను, అయ్యో అన్నాడు. ఆ తర్వాత లోపల బాధ. ఆ తర్వాత ఆహాబు గురించి ప్రభు చెప్తున్నాడు చాలా చోట్ల. ఆహాబు చాలా దుష్టంగా ప్రవర్తించాడు. నేను చెప్తాను. సో మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపం అంటే అసలు మన యొక్క పాపం స్థితిని ఎప్పుడు చెప్తానే ఉంటుంది. అంతేగాని కష్టం వచ్చినప్పుడు అమ్మో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఏం తెలియదు కాదు. మామూలుగా ఉన్నప్పుడు కూడా చాలా పాపం ఉంది, నాలో చాలా పాపం ఉందని నువ్వు ఎక్కడున్నా కూడా, మంచిగా ఉన్నా కూడా చాలా తినకుంటూ ఉంటుంది. ఈ సమయం నాకే ఆపుతుంది పాపలు వల్ల అట్లా ఉంటుంది. సో రక్షించబడిన బాప్తిజం తీసుకున్న వారిలో కూడా చాలా మంది ఈ గ్రహింపాల్సిన ఉండదు. చాలా మంది ఎలా ఉంటారంటే, నేను ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి పోతాను, లేకపోతే నాకు నరక శిక్ష అని భయపడుతూ బాప్తిజం తీసుకుంటారు. లోపల పాపం నేచరు, ఆ పశ్చాత్తాపం ఇంకా కలగల. వాళ్ళు బాప్తిజం తీసుకునే ఇంట్లో గొడవలు పెట్టుకుంటుంటారు. నేను ఇంకా రానుకో, ఎట్లా పడినట్టు మాట్లాడుతుంటారు. నరక శిక్షకు భయపడి బాప్తిజం తీసుకోవడం అది కాదు. నీ పాపారి యొక్క స్థితికి నువ్వు ఏడు, అది మారు. నీ పాపం ఎంత పాపిని దేవుడు నా పాపము అని చేసింది. ఇది నిజమైన పశ్చాత్తాపం. నువ్వు బాప్తిజం తీసుకోలేక నరకానికి పోతావు అన్నావు అనుకో, నువ్వు బాప్తిజం తీసుకొని నిజమైన పశ్చాత్తాపం లేకపోతే ఒక 10 రోజులు చాలు, ఎలా పడితే అట్లా ప్రవర్తిస్తావు. చాలా ఇంపార్టెంట్. సో ఆహాబులో అదే జరిగింది. ప్రవక్త వచ్చి నీకు ఇది జరుగుద్దని భయాన్ని ప్రకటించాడు. నీ వంశంలో ఎవరు ఉంటారు నువ్వు చేసిన పాపాన్ని బట్టారు. అయ్యా నేను పాపం చేసి పరువులో అదే జరిగింది. వడగండ్లు మహావర్షం మోసే చేత వచ్చేయగానే అమ్మ మేము చాలా బాధపడుతున్నాం, అయ్యా నేను పాపం చేశాను క్షమించను. ఆగిపోయింది. ఎవరు పాపం చేసింది, ఎవరు పంపించేది అర్థం విద్యార్థులు ఉన్నాయి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది,
మారు మనసు పొందండి. పశ్చాత్తాపడండి, చాలా ఇంపార్టెంట్. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువు శిష్యులు 12 మందిలో ఒకడు. మొత్తం ఈ బోధ అంతా విన్నాడు. ఈ బోధ అంతా చాలా జాగ్రత్తగా దగ్గర విని ఉంటాడు. చివరికి ఆయన యేసు ప్రభువుని అసలే చెప్పాడు, డబ్బులు అప్పు అలా ఉంటుంది. మారు మనసు లేకుండా ఓర్ మీద రోజు వస్తా మీకు మ్యూజిక్ ప్లే చేసిన, పాపలు ఇచ్చిన, ఇది చేసిన, అవి పైగానే ఉంటాయి. అందుకొని మారు మనసు అనేది నీకు దేవునికి ఒక రిలేషన్. నీ వాక్యము రాగానే కన్నీటితో హృదయంలో, అరే ఇంటికి ప్రభుని కష్టపెట్టాను, అరే ఇంటికి రక్తం మాట్లాడాను, అరే అది ఏం తప్ప అని చిన్నదానికి మీకు ఈజీగా రెస్పాండ్ అవుతారు. లేకపోతే మీరు అబద్ధాలు పొట్లుగా ఉంటారు. మీరు సండే స్కూల్లో 30 రావచ్చు, 100కి 200 రావచ్చు. మారు మనసు అనేది 35 వచ్చినాడు కూడా జాగ్రత్త పడి. మీరు బాగా చదువుతున్నారని గర్వంలో ఉన్నారనుకో, ఆ గర్వం వల్ల మీ పరలోకానికి వెళ్ళవు. మారు మనసు అనేది మీ పాపపు స్థితిని దేవుని మీద ఉంచుకొని గేర్చేది. ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు మాట్లాడలేకపోతున్నాను, ఎందుకు నేను ఇంకా అబద్ధాలు చెప్తున్నాను, ఎందుకు నాలో ఈ కోపము తిట్టేస్తున్నాను, ప్రభువా క్షమించు అని ఆయన రక్తం మా యొక్క పాపము నీకు బాధ పెడుతుంది అని ఏడుస్తుంటే నీలో కలిగే ఒక దేవుడు చేసే కృపను బట్టి ఆ హృదయం మారిపోతుంది. అది మారు. అది చాలా ఇంపార్టెంట్. సో మనకు పరలోక రాజ్యం వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో మంచిగా మారు మనసు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. దావీదు పాపం చేశాడు. ఇందాక మనం పాటలు పాడుతున్నాం బత్షెబ విషయంలో. ఆయన పాపం చేశాడు. పాపం చేస్తే చాలా బాధ వస్తుంది, చాలా బాధ. ఆయనకి ఎలాంటి కన్విక్షన్ వచ్చిందంటే 51వ కీర్తన ఆయన ఆ పాపం చేసిన తర్వాత రాస్తున్నాడు. ఆ 51వ కీర్తనలో 5వ వచనం చదవండి. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇది ఆయన యొక్క కన్విక్షన్. ఒక రాజు మామూలుగా అలాంటి పాపం చేస్తే ఎంతో మంది రాజుకి అసలు పశ్చాత్తాపమే ఉండదు. ఎందుకంటే రాజు అంటే ఎంతమంది అయినా ఎలా పడితే అట్లా చేయొచ్చు, ఎందుకంటే అథారిటీ ఉంటుంది, ఎవరైనా చేస్తే సందేహిస్తారు. ఈ రాజు పాపం చేశాడు. దావీదు పాపం చేసిన తర్వాత చాలా ఏడుస్తున్నాడు. ఆయన నిజమైన పశ్చాత్తాపం కలిగింది. ఎంత ఏడుస్తున్నాడంటే, మనం 12వ వచనం, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలుగు చేయి, విరిగి నలిగిన మనసు. 17 విరిగి నలిగింది. ఆయన మనసు చాలా కష్టపడతా ఉంది. 2వ వచనంలో, నా దోషం పోగునట్లుగా నన్ను బాగా కడుగును అని ప్రార్థన చేస్తున్నాడు. నా పాపం పోగునట్లుగా నన్ను పవిత్రపరచును. నీకే విరోధంగా పాపం చేశానని 4వ వచనం, నీవు నీతిమంతుడు ఒప్పుకుంటున్నాడు. సో మారు మనసు పొందిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే, పాపం చేసింది దాచుకోడు, ఒప్పుకొని ఇక దాన్ని అసహ్యించుకుంటాడు. ఇక దాన్ని మళ్ళా చేయడానికి అసహ్యించుకుంటాడు అన్నమాట. అలా ఉంటుంది. ఆ తర్వాత పౌల్ని మనం చూస్తే, పౌలు అనే వ్యక్తి దావీదు చూసి, పౌలు అనే వ్యక్తి యేసు ప్రభువారిని ఎరుగక ముందు
యేసు ప్రభు వారిని ఎరిగిన వారిని చంపుతుంటే ఈజీగా ఆ చంపండి అనేవాడు. ప్రభువుని తెలుసుకోకుండా పౌలు ఎలా ఉన్నాడంటే పౌలు వారిని తెలుసు. ప్రభువుని నమ్ముకున్న వారిని హింసించే వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుని హృదయంలో వచ్చి మారు మనసు వచ్చిందో అప్పుడు తన హృదయంలో పాపం అనేది ఉంది, పాపం ఉంది అని తన గ్రహింపు వచ్చింది. టోటల్గా ఇప్పుడు డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నాడు. అదే ప్రభు కోసం ఈ చనిపోవటానికి సిద్ధమైపోయాడు. అంటే ఒకప్పుడు ఇటు తిరిగితే టోటల్గా దేవుని వైపు సాతాను వైపు తిరిగి అలా ఉంటే సాతాను అధికారంలో ఉన్న వ్యక్తి టోటల్ దేవుని అధికారంలో వచ్చేసాడు. అట్లా ఉంటే మారు మనసు పట్టదు. చీకటితో పాపం చేసే వ్యక్తి వెలుగులోకి వచ్చేస్తాడు. అందుకని మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాము, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. పాపంలో ఉన్న మనకి ఇప్పుడు ఎంత పాపం అని తెలుస్తూ ఆ పాపాన్ని అసహించుకుంటూ రోజు పశ్చాత్తాపంతా ఉంటుంది. ఇది మారు మనసు. పరలోక రాజ్యం వెళ్ళడానికి ఈ మారు మనసు మనకు అంత తెలుసు, చాలా ఇంపార్టెంట్. ఈ మారు మనసుతో ప్రభు చేసిన కార్యాన్ని పాపకి తెలుసుకోవడమే. బైబిల్లో మనం చదివాము, ప్రతి ఒక్కరు కూడా మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి. బాపుని అని చెప్తున్నాడు, మారు మనసు విషయమైన బాప్తిని వేస్తున్నాను అంటున్నాడు. మారు మనసు పేరు చెప్తున్నాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందండి. పరిశుద్ధాత్మ మారు మనసు పాప క్షమాపణ యేసుప్రభు మనం చూస్తాం. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి. సో ఇక్కడ రక్షణ లేని వారు పరలోక రాజ్యం వెళ్ళాలంటే మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాపం అది ఊరినే పై ఉండేది కాదు, హృదయం లోపల నుంచి పుట్టుకొచ్చేది. 2 కొరింథీ 7:10 ఒక వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2 పత్రిక 7:10. ఇది ఎలా ఉంటుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది లోకంలో వాటి గురించి ఏడ్చే దుఃఖం కాదు. కొంతమంది డబ్బులు పోయినాయి అబ్బా అని చాలా ఏడుతూ ఉంటారు. అప్పుడు అప్పుడు కానీ అంటే లోకంలో గుర్తుకొచ్చినాయి. మీరు కొంతమంది ఏదన్నా కొనిపెట్టాలని వస్తే భలే ఏడుస్తారు పేరెంట్స్ ముందు. అదొక దుఃఖం. ఎందుకంటే మీకు ఆ బస్సు కావాలా, ఎట్లయినా దానికి ఏడ్చైనా కన్నీళ్ళు దాటి పేరెంట్స్ ముందు కొట్టేసేయాలి. ఏంది ఆ ఏడుపు ఎప్పుడన్నా అదే నేను పాపిని ఏంటన్నా అబద్ధాలు చెప్తున్నాను, నేను పక్కనాడు కొట్టేసానంటే, నేనేంది ఇలా కూతురు మాట్లాడుతున్నాను, అదే నేనేంది ఎట్లా పడితే ఆడుకు చెప్పేస్తున్నాను. దీని గురించి నీకు ఎప్పుడన్నా బాగా కన్విక్షన్ వచ్చిందనుకో లోపల, అది మారు. అది దైవ చిత్తానుసారమైన తప్పు. అది దేవుడు కనిపిస్తేనే వస్తుంది. అది వస్తే అలా నిలిచిపోద్దండి. మిగతా దుఃఖాలు ఉంటాయి చూడు, అవి బాగా లేనప్పుడు వస్తాయి, తర్వాత ఎగిరి పడుతుంది. డబ్బు లేనప్పుడు భలే దుఃఖం వస్తే, అప్పులు పోయినాయి అనుకో మొత్తం వేసుకొని తిరుగుతూ ఉంటాం, నరకానికి వెళ్ళిపోతారు. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే ఆ హృదయంలో దేవుడు కార్యం చేసిన తర్వాత జరుగుతుంది. ఇంకా నీకు పాత్ర అని తెలిసిపోతుంది. ఆయన చాలా ప్రధాన పాపిని అని పట్టణాలు పాపాల గురించి కాకుండా రోజు నీపై తెలిసిపోతా ఉంటుంది. రోజు అది యేసు ప్రభువు వారి శిలువను వైపు చూసినప్పుడు ఒకరోజు మీలో కలిగే మార్పు అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్.
అది రక్షించబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత దినాల్లో కూడా ఆ వ్యక్తి దినదినము వాక్యానికి సబ్మిట్ అవుతుంది. దినదినం దినదినం తక్కువ మనసుతో ఇంకా ఎక్కడ నేను ఓకే నా పాప స్థితిది, ఓకే నాకు ఇది కూడా పాపం అని తెలుస్తుంది, సో ఇక్కడ కూడా నేను సారీ చెప్పాలా, ఇక్కడ కూడా నేను తగ్గించుకోవాలా, ఈ పరిస్థితుల్లో అంతకుముందు అవినీతిగా ఉండేవాడిని, ఇప్పుడు నీతిగా ఉండాలి అని ఆ మారు మనసు ఎప్పుడు చెప్తానే ఉంటుంది. అన్నీ అయిపోతూ ఉంటుంది. లేకుండా ఏదో మనం తప్పు చేస్తే మన స్వనీతితో వచ్చే ఒక చిన్న ఏడుపు ఉంటుంది చూడు, అది నేను పరలోకం చెప్తాను. తర్వాత దానికి రెండు ఎక్కువ తప్పులు చేపిస్తుంది. చిన్నప్పుడు ఏదో పెన్ను కొట్టేస్తే ఏడ్చేది, పెద్ద అయిన తర్వాత తెలియకుండా ఒక కారు కొట్టిన తర్వాత ఏడవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పాపపు బీజంలో ఏడుపు రాల, టెంపరీగా వచ్చిందన్నమాట, టెంపరీగా వచ్చింది. సో అందుకని కొంతమంది కరెక్ట్గా మారు మనసు లేకుండా, కొంతమంది యేసుప్రభు వారి సిలువను చూసి ఏదేదో ఏం చేస్తుంటారు. ఇవాళ చాలా మంచిదయ్యా అయ్యా అంటారు. ఇక్కడ తర్వాత చుట్టూ బూతులే, పక్కన గొడవ ఆడుతుంటారు. ఆ గొడవ ఆడుతుంటే ఆయన పొడుస్తున్నానని తెలియదు. నువ్వు గొడవ ఆడిన ప్రతిరోజు నీ పాపం వలన సృష్టికర్తను యేసుక్రీస్తుని మళ్ళా పొడుస్తున్నానని బాధ పెడుతున్నాను ఆ దుఃఖం. ఇప్పుడు జకర్యాలో 12వ అధ్యాయంలో ఒక మాట చదవండి. మనకైతే పాపం చేసినప్పుడల్లా ఆ దుఃఖం వస్తూ ఉంటుంది. జకర్యా గ్రంథంలో 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద గుర్తించి, ఒకడు తన ఏక కుమారుని విషయమై గుర్తించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై గుర్తించుతూ ప్రలాపించుడు. ఇది యేసుప్రభు వారు ఆ సిలువలో పొడిచిన దాన్ని బట్టి మనకు దుఃఖం వస్తుంది. నా పాపమే ఆయన పొడిచిందని. లేకపోతే ఎట్లా వస్తుంటే నీ దుఃఖం, అరే సైన్స్ పొడిచాడు అట్లా వస్తుంది. అది కాదు, వస్తుంది మా పాపని ఆయన పొడిచింది. రెండు విధాలుగా ఏడుస్తారు కొంతమంది. సైన్స్ ఎట్లా చంపారు ఆయన, అది కాదు మారు మనసు, అది ఎవరికైనా వస్తుంది. ఒక నన్ను పడుతున్నాడు, సరే ఇక్కడ నీకు వచ్చింది ఏంటంటే నా పాపం ఆయన్ని బల్యాలతో పొడిచేట్టుగా చేసిన రక్తం కాల్చింది అనే విషయం ఇది మారు. ఈ మారు మనసు వచ్చినప్పుడు నీకు క్రియలో కనిపిస్తూ ఉంది. నీ ప్రవర్తన మారిపోతుంది. నీకు అబద్ధం చెప్పు, ఇక నీవు విగ్రహాలలో నీకు చెప్పాల్సింది దొంగతనాలు ఆ హార్టే ఉంది. మారు మనసు కలిగినప్పుడు కన్నీటితో హృదయం మారిపోవచ్చు. దాన్ని కొత్త జన్మ అన్నాడు. నువ్వు ఆటోమేటిక్ గా పాపాన్ని బేస్ చేస్తాడు, ఏడుచుకుంటాడు పాపాన్ని. ఇక నువ్వు అసలు ఎట్లా టోటల్ డిఫరెంట్ పర్సన్ అయిపోతావు. ఇక సినిమాలు మార్పునేది ఏం లేదు, అసలు ఆ దాని మీద ఉన్నదే ఉంది. ఇది లేదనుకో, నువ్వు బాప్తిజం తీసుకుంటూ చక్కగా సినిమాలు తిరిగి వస్తావు, డ్యాన్స్ చేస్తే ఆనందం నేను ఎకతారిగా మాట్లాడతా అయిపోతా, అలవాటు అవుతా ఉంటుంది. డీకేర్ఫుల్గా మనం ఉండాలి. మారు మనసు అనేది ఈ జీవితంలో కలిగితే మీ హృదయము టోటల్గా ఆయన యొక్క కృపను బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి, క్రీస్తులో ఉండే విశ్వాసాన్ని బట్టి నీ హృదయం పవిత్రపరచబడుతుంది. అది నీ క్రియలో జరుగుతుంది. అది లేదనుకో స్వనీతి వస్తానే ఉంటుంది. స్వనీతి అనేది వెంటాడుతూనే ఉంటుంది. అంటే కొంచెం
ఆ పాపం యొక్క ఇలా చేసి అలా చేస్తాడు అంటే పాపాన్ని పూర్తిగా తీసేయలేదు. ఇప్పుడు నేను రక్షించబడినాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే రక్షించబడిన తర్వాత నాకు విగ్రహారాధన చాలా వాటిలో మారిపోయింది. నేను అప్పుడు చాలా నా చేతి ఉత్తరం గోల్డ్ దాంట్లో విగ్రహం ఉంది. ఇప్పుడు నేను నా హార్ట్ టోటల్గా మారిపోయిందో దీన్ని తీసేస్తాను. ఇది నాకు పెట్టి మొదట ఉంటుందనే ఏముండదు. అదే డబ్బు బాగుంది బంగారం కదా నేను లోపల సాగు దుఃఖారం ఉండదు. ఇది తీసి అవట్లేదు. ఇది చేస్తుంటే ఒక ఆలోచన వస్తుంది. అరే ఇది ఎందుకు చదివితం, ఇది వేరే వారికి ఇవ్వచ్చు కదా, నువ్వు ఎక్కువ వద్దులే, ఇది వేరే వారికి సాధన ఉపయోగపడుతుంది. ఇంకో ఆలోచన వస్తుంది. బంగారం కదా వాల్యూ కదా, ఇక్కడ తీసి నువ్వు వేరే వారికి ఇచ్చావనుకో ఈ పాపం నీకు కాకుండా వాడికి అంటుకోవడమే. అది కాదు మార్మ. నీకు అసలు క్లారిటీ తెలిసిపోద్ది అన్నమాట. కానీ నేనే పాపం దాన్ని పెట్టుకు మళ్ళీ వేరే వాడికి దాని పాపం పడతారు కదా. అంటే నేను ఇంకా ప్రాణదేశంలో ఉన్నాను, నేను నాలో ఇంకెక్కడ డబ్బు వేరేస్తున్న బట్టి ఇట్లా చెప్తున్నానని ఆలోచన వచ్చాను. అంటే టోటల్గా తీశారు. లేదనుకో మార్పు చెప్పి ఇంకో వైపు అయిపోవాలి. పూర్తిగా అనేది జరగదు. ఎప్పుడైతే నీలో మారు మనసు వచ్చిందో నువ్వు టోటల్గా ఆ పాపాన్ని దేశం చేస్తావు. లోకాంతో పెట్టుకొని దాన్ని కొంచెం ఆలోచన చేయటం, దీని పనికి వస్తుంది కదా ఇట్లా చేస్తారు, ఈ ఆలోచన లేదు. టోటల్గా తీశారు. ఎందుకంటే లోకంలో ఉండే దుఃఖం కంటే వీటి దుఃఖం మనం పరలోకాన్ని చేసుకెళ్తే అనే కండిషన్ నేను పడుతుంది. ఈరోజు ఇక్కడ రక్షణ పొందని వారు ముఖ్యంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు. మారు మనసు అనేది చిన్నది ఏడవడం కాదు. ఏదన్నా చేస్తే అడిస్తే ఎవరన్నా పెద్ద ఆయన అడిపి తడిస్తే కన్నీళ్ళు పెట్టుకునే దాన్ని మారు మనసు. ఎందుకంటే తర్వాత నువ్వు ఆ పెద్ద ఆయన్ని యాంత్రికి చేస్తుంటావు. ఉన్నప్పుడు ఏమన్నా ఏడుస్తావు, జనకేమన్నా నన్ను కొట్టాడు కదా అని చేస్తావు. ఎందుకంటే అది బయట చేత వచ్చిన ఏడు. మారు మనసు ఎలా ఉంటుందంటే పర్మనెంట్గా నేను పాపిది అని గ్రహించి వచ్చేస్తుంది. సో ఇంకా దేంట్లో కూడా నువ్వు అతిశయపడవు. నువ్వు రక్షించబడిన తర్వాత కూడా ఎక్కడ నీకు అతిశయం రాదు. పాపంతో ఉన్నప్పుడు ఆ అతిశయం అనేది అపవాది ఎట్టాడుతూ ఉంటాడు. ఈ మారు మనసు దాన్ని చంపేస్తాడు. రక్షించబడిన తర్వాత కూడా పాపం తీసుకున్న తర్వాత అపవాది వెంటాడుతూ ఉంటాడు. మళ్ళా ఆడుగా చాలా యాంగిల్స్ వస్తూ ఉంటాడు. కానీ ఈ మారు మనసును చూసేవా ఫైట్ చేసేస్తుంది, ఓడిపోతాడు. మళ్ళా నీతిని ఎదుగుతూ ఉంటాం. దేవుని విశ్వాసానికి దేవుని అప్పచెప్తాం. అప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకి రెండు చాలా ఇంపార్టెంట్. పాపం విషయమే నువ్వు పశ్చాత్తాపత్వం, మారు మనసు, అది నువ్వు ప్రభు సిలువ వైపు చూసి దేవుడు నేను బాధ పెట్టాను, నేను అబద్ధం చెప్తే, నేను దొంగతనం చేస్తే, నేను ఎట్లా బట్టి అట్లా మాట్లాడితే దేవుని బాధ పెట్టినాను. కానీ బుద్ధి లేని కుమారుడు లూకాసు వార్త 15లో ఎలా బట్టి అట్లా ప్రవర్తించాడు. నా డబ్బు నాకు ఇచ్చేసాడు, నా వాట నాకు ఇచ్చేయి, పెద్దాడికి నాకు ఇంత దీపాలు చేయాలన్నా డబ్బులు చేస్తున్నాడు. ఎట్లా పడితే అట్లా దౌర్పకుడు అయిపోయాడు. మొత్తం డబ్బులన్నీ పోయి తర్వాత బుద్ధి వచ్చినాడు. మళ్ళా తండ్రి వైపు వచ్చి ఏడ్చాడు. చాలా పశ్చాత్తాపం కలిగింది. నేను చాలా బాధ పెట్టాను, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించాను అని చాలా తగ్గింపులోకి వెళ్ళిపోయింది. నేను కుమారుడు కల్పించిన తను కూడా అర్హుడు కాదు, కూలీ వాడిని తెలుసుకొని చాలా లో స్పిరిట్లోకి వెళ్ళిపోయాడు. అట్లా ఉంటుంది. ఈ మారు మనసు ఏంటంటే ఈ స్వనీతితో ఉన్న గర్వాన్ని చంపేస్తుంది.
ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఒక నీతి ఉంటుంది. ఎంత పాపం చేసినట్టు ఒక నీతి ఉంటుంది. ఒక నీతి అది ఎప్పుడు కూడా గర్వంతో కూడిన నీతి అంటాం. గర్వంతో అలా ఉండిపోతుంది అంటూ ఎప్పుడైతే ఏడు పశ్చాత్తాపంతో కూడా కన్నీటితో ప్రభుత్వం పాపిని ఏడుస్తాను, ఆ గర్వాన్ని చంపేస్తాను. ఇప్పుడు గర్వాన్ని చంపేసిన తర్వాత వచ్చినానికి తెలుసుకున్నాను. కానీ నా మాట వల్ల నేను ఎంతో బాధ పెట్టాను. నేను ఇప్పుడు దాకా అబద్ధాలు చెప్పి సంపాదించాను. నేను ఇప్పుడు దాకా నా శరీరాన్ని వేస్తే విషయాన్ని అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు నీకు ఆ గర్వం అంతా పుట్టిన తర్వాత లోపల కనపడుతుంది. అది లేదనుకో ఓర్ని గర్వం ఉన్నారు కూడా కొద్ది అప్పుడప్పుడు కలుగుతుంది. నా పొరవ కలిగింది కదా, బాగా గర్వం వంచుతానికి ఏదైనా బాధ వచ్చిందనుకో అమ్మ పాపం దగ్గర ఉంటుంది. బాధ వచ్చిన పాపం చేశాను అయ్యా నేర్పుతాడు. అది పోయిందనుకో ఆపద తర్వాత రోజు ఎవరా. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలనుంటే మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ఇట్లా ఓట్ని వింటూ కాలం గడిపారంటే కొంతకాలానికి వింటుందేగా అని మీ యొక్క హృదయము రాయిపోతుంది. ఫస్ట్ టైం బాగా తెలుస్తుండదు, సరే నేను చాలా పాతిది కదా అని. ఇప్పుడు ఏమో ఓటను వచ్చిపోతుంటాం, ఎందుకు వస్తున్నా కూడా తెలియదు. కొంతమంది కాలం అలా సమయం అలా గడిపేస్తాం. కొంతకాలం అవుతుంది, ఎప్పుడు లేదుగా ఆ లేఖనం పోతుంది, హృదయం రాయి అయిపోతుంది. మారు మనసు ఇంకా ఏదైనా కష్టం వస్తే దేవుడిని ప్రశ్నలను వాళ్ళు దేవుని తిట్టారు కానీ మారు మనసు పొందలేదన్న 16వ అధ్యాయం 10వ వచనం 11 చదవండి. చాలా ఇంపార్టెంట్ ఇది. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10-11. చదవండి. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద చుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మింది. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకను కరుచుకొంచుండును. తమకు కలిగిన వేదనను బట్టి ఉండ్లను బట్టి పరలోకమందున్న దేవుని పూజించి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. ఇట్లా అవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విన్న వాక్యం వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. అసలు మారు మనసు అంటే అసలు ఇంతసేపు చెప్తున్న దాన్ని మీరు ఫస్ట్ గమనించగలగాలి. ఏంటి చెప్తున్నాడు అని చాలా జాగ్రత్త తీసుకొని మీరు యేసు ప్రభు శిలువ వైపు నీ పాపం ఆయన పొడిచింది అని ఆయన మొదలుకెళ్ళటం ఆ వస్తే ఆ హృదయ కన్నీటితో వచ్చేస్తుంది. అది మార్గం. అక్కడి నుంచి జాగ్రత్త ఉండదు. అప్పుడు ఈజీగా ప్రభు నాకు క్షమించాడు, నేను చాలా పాపాలు చేస్తాను నాకు ఈజీగా రాస్తుంది. లేకపోతే జనాల ముందు ఎవరన్నా నీ పాపాలు ఒప్పుకుంటే నేనే పాపం చేశాను పట్టుకోండి ఓట్ని నోడుతూ అప్పుడప్పుడు అయ్యా నేను క్షమించి పాపం చేశాను అంటారు. మనుషులు తెలిసిన అంటారు. ఈ పాపాలు ఒప్పుకుంటే నేనేం చేశాను మార్పంలో లేతగా ఉన్నప్పుడు, హృదయం లేతగా ఉన్నప్పుడు ఈ వాక్యం పడతా ఉంటే దాంట్లో ఈజీగా తగ్గిపోతుంది. ఓర్ని గట్టి చేసుకుని హృదయం గట్టి చేసుకుంటే ఈ యొక్క వాక్యం మొలకెత్తాలంటే కష్టం. చాలా దేవునికి చేస్తాం. ఇక్కడ మీరు చదివిన మాట అది. అంత్య దినాల్లో జనులు కష్టాన్ని చూసి కరోనా సమయంలో ఒక ఆయన అన్నాడు, డిఫరెంట్గా వస్తుంది థాట్. అందరూ పాపం చేశారు కాబట్టి దేవుని ఉగ్రత వస్తా ఉంది, మనం మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, లేకపోతే ఎప్పుడైనా చచ్చిపోతారని ఒకరికి వస్తుంది. ఇంకొకరు ఎట్టంటారు, దేవుడి నుంచి నేను మోగుతాడు అయిపోయింది.
మీరు జాగ్రత్త లేదనుకో మీకు వస్తున్న శ్రమల్లో ఎలా ఉంటుందంటే మీరు వినకున్నారంటే మీకు మారు మనసు పొందటం కూడా కష్టం అయిపోతుంది. ఎందుకంటే మీ హార్ట్ అంగీకరించలేదు. చాలా ఈ యొక్క లోకపు యొక్క శోధనతో చిక్కుకొని ఉంటుంది. అదే లేతగా పడుతుంది. ఇప్పుడు నువ్వు అబద్ధం చేసావు, నువ్వు ఎట్లా పడితే దిగే స్వభావం లేదనుకో, నువ్వు ఆలోచించి నీ పాపం గురించి ఏడిస్తే ఈ లేపదనము తొందరగా మార్పు శిక్షించు. పాపం గురించి లేదనుకో సమయం అట్లా అయిపోతుంది. 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు అట్లా వెళ్ళిపోతుంది. సడన్ గా నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చి నీకు ప్రభు స్వస్థ ఇస్తాడు, 5 సంవత్సరాలు బాగుంటుంది. రేపు వయసు పెరుగుతూ ఉంటే ఏ సమస్యలు వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. ఇక ఈ మారు మనసు గురించి ఆలోచించే సమయం ఉండదు. నీ ఆత్మ మార్గానికి వెళ్ళిపోదు. కేర్ఫుల్గా ఉండండి. ఇదే రక్షణ దినము. మంచిగా ఉన్నప్పుడే నీ ఎంత పాపిని అని ఏడ్చి ప్రభు యొక్క రక్తంలో నీ హృదయాన్ని కడిగేస్తున్నావు అనుకో, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోదు. నువ్వు జాగ్రత్త పడలేదు అనుకో, కొంత సమయం బాగుంటుంది. ఈ సమయంలో నీవు జాగ్రత్త తీసుకున్న దాన్ని బట్టి నీ హృదయం హార్ట్ అవుతుంది, రాయిలాగా మారిపోతుంది. ఇక తర్వాత వచ్చే పరిస్థితిని నువ్వు ఇక సొంత తెలివితో వాడేయటం వలన ఈ లోకపు వాటిలో ఏడుస్తూ ఉంది. ఇక నీకు పరలోక సంబంధమైన దాంట్లో ఏడవ లేదు. టైం అయిపోతుంది, ఆకారానికి వెళ్ళిపోతుంది. బీ కేర్ఫుల్గా ఉన్నాను. నేను చెప్పేది మారు మనసు పొందండి, పరలోక రాజ్యాన్ని చూపించండి. రక్షణ పొందిన మనం ఎలా ఉండాలంటే, రక్షించబడిన తర్వాత దేవుడు మనకిచ్చిన ఆ మారు మనసు యొక్క హృదయాన్ని ప్రతిరోజు ప్రార్థనతో లో హార్ట్తో ఇంకెక్కడ మారు మనసు పొందాలి? యేసుప్రభు అయితే ఈ సమయంలో ఎట్లా మాట్లాడేవాడు? యేసుప్రభు అయితే ఈ సమయంలో ఎలా ఆలోచించేవాడు? దేవుడు నేను కూడా ఆలోచించాలా? అలా ఆలోచించకపోతే నాలో ఇంకా పాపం ఉన్నట్టే అని ప్రతి పాపం తెలుస్తూ ఉంటే నువ్వు పశ్చాత్తాపడతా ఉంటే నువ్వు ఆయన స్వరూపంలోకి వెళ్ళిపోతావు. ఆయన కూడా ఆలోచన ఫస్ట్ క్షమాపణ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ మారు మనసు పొంది నీ పాపం ఆయన పొడిచింది అని నువ్వు దుఃఖిస్తే మనం క్షమించుకోవా అని నీ హృదయము ఒక మంచి మనస్సాక్షి కొత్తగా అవుతుంది. నీకు మారు మనసు వచ్చినట్టు అది నీ క్రియలో ఈజీగా కనపడుతుంది. ఎందుకంటే మాట తీరులో నెమ్మది వచ్చేస్తుంది. ఎవరిని చూసి నాలోనే పాపం ఉంటే ఇంకా ఆయన లేదయ్యా తగ్గింపు వచ్చేస్తుంది. ఇక నువ్వు దాన్ని ప్రభు నాకు గురించి పాపం తీసుకుంటే రక్షణలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ లేట్ చేసామనుకో ఇందాక తెచ్చిన సిచ్యువేషన్స్ రావచ్చు. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, హృదయం బాగా హార్ట్ అయిపోతుంది. ఇక వాక్యం వేస్తుంటే ఫలించేంత ఉండదు. రాయి పైకి అటు ఊడిపోతుంది. ఆ విత్తనం భూమి లోపల పోతుంది, ఓర్ని అట్లా అయిపోతుంది. కొంత సమయానికి జీవితంలో లోకానుసారమైన పరిస్థితి అలా కమ్మేస్తే ఆత్మ నాశనంలోకి వెళ్ళవచ్చు. అనుకోని ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్తుండగా రక్షణ లేని వారు చాలా ఇంపార్టెంట్. ప్రభువా నాకు మారు మనసు కలిగించే ఆ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వండి అని మీరు ఏడవండి. రక్షించబడిన మనము దినదినము కూడా వాక్య ప్రకారంగా మనం మారు మనసు పొందుతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎల్లప్పుడు కూడా మనం పశ్చాత్తాపడుతూ చాలా దీనమై ఆ పరలోక రాజ్యంలో మనం దేవుని యొక్క కృపను బట్టి ఆధారపడుతూ ప్రవేశిస్తాము. దేవుడి మాటలు దీవించిన కనుక ఆమేన్.